శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శంకర శోకోపనోదనం. శ్రీ నారాయణ మహర్షి ఇట్లు పలికెను. తర్వాత మహాదేవుడు వాడని ముఖపద్మం కలది, గంగా తీరాన శయనించి ఉన్నది, మనోహరంగా ఉన్నది అగు దుర్గాదేవి యొక్క శరీరం చూసెను. చేతిలో జపమాలతో కాల్చిన బంగారం వంటి శరీర కాంతిలో తెల్లని వస్త్రంతో తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ సతీ శరీరాన్ని చూసి విరహాగ్నితో కాల్చబడ్డవాడై తత్వాలే రూపం ధరించిన వాడై నా క్షణంలో మూర్ఛిల్లను. తాను ఆత్మారాముడు, పరాత్పరుడు, వేదములకు మూలమైన వాడు, యోగీశ్వరులకు పరమగురువు అయిన భార్యా దుఃఖం మిక్కిలి బలమైనది కనుక దానికి వసుడై కొంతసేపటికి మూర్ఛ నుండి తేరుకుని ఆ త్రిలోచనుడు శిలాస్తంభం వలె స్థిరుడు అయిన స్థానవు భార్య ముఖ పద్మం చూసి కన్నుల నీరు నిండగా దీనులకు రక్షణ ఇచ్చేవాడైనను తాను దీనుడై దీనుడు దుఃఖం తొలగించేవాడై కూడా చెప్పరానంతగా దుఃఖించను. ఓ సుందరి లేలేమో, ఓ నా ప్రాణేశ్వరి సతీ ప్రియురాల, నేను నీ భర్తను శంకరుణ్ణి. నీ సమీపానికి వచ్చిన నన్ను చూడము. నేను శివుడిని, జీవులకు మంగళప్రదుడను, సర్వసంపదల రూపుడను, సిద్ధులకు సర్వసిద్ధులు ఇచ్చేవాడను, సర్వమునకు ఆత్మ వంటి వాడను, సర్వమునకు ఈశుడనైనను నీవు లేని శవంతో సమానమైన వాడను సుమ. సర్వశక్తి స్వరూపునివైన నీతో కూడి ఉన్నప్పుడు నేను సర్వకార్యములందు శక్తుడను. శక్తి లేనివాడు సర్వకర్మల యందు చేష్టలేమీ లేనివాడు కనుక శవంతో సమానుడు. ఎవడు శక్తిని తెలుసుకోలేడో, శక్తిహీనుడై నిందించనో వారిని వదిలిపెట్టుట ఉచితం. కానీ ఓ విజ్ఞురాలా, ప్రియురాలా, నన్నేట్లు వదిలిపెడుతున్నావు? బ్రహ్మయో విష్ణువును నేను నీకు సాధింపబడి వారము కదా. చిరునవ్వుతో కడకంటి చూపుతో పాటు అమృతం వంటి మాట ఒకటి పలకము. నీ వియోగ దుఃఖంతో కాల్చబడ్డ నన్ను మధురమైన నీ చూపుతో తడపము. ఇంతవరకు దూరాన నన్ను చూడగానే వెంటనే చిరునవ్వుతో పాటు స్నేహంగా పలుకుచుంటివి. నేడు నీ కోసం దుఃఖిస్తున్న నన్ను కోపించిన దాని వలె ఉండి ఎందుకు మాట్లాడటలేదు? నా ప్రాణాల కంటే అధికమైన దానాలేమో. ఏడ్చుచున్న నన్నేల చూడవు ఓ సుందరి జగదంబ, నా ప్రాణాలకు ఆధారమైన పరమేశ్వరి. నా ప్రాణాలను ఇక్కడ వదిలేసి పోవుట నీకు తగదు. లెమ్ము ఓ పతివ్రత, నేడు నన్ను ఎందుకు సేవించటలేదు? వేదములను కన్నదానా, తెలిసి కూడా వ్రతభంగం ఎట్లా చేస్తున్నావు? లెమ్ము. భార్యావియోగం చే జ్వరపీడుతున్న ఇట్లు పలుకుచు ఆమె శవాన్ని వక్షస్థలాన్ని చేర్చి ఆలింగనం చేసుకుని మాటి మాటికే ముద్దులు పెట్టుకొనెను. ఆమె పెదవుల మీద తన పెదవులు జనించి వక్షస్థలంపై వక్షస్థలం ఉంచి ఆ శంకరుడు మరలా కౌగిలించుకుని మూర్ఛ పొందెను. మరలా స్మృతికి వచ్చి ఆమెను తన వక్షస్థలాన్ని చేర్చుకొని దుఃఖంతో వేగంగా లేచి జ్ఞానులకు పరమగురువైన శివుడు పిచ్చివాని వలె పరిగెత్తను. సప్తద్వీపాలను, సప్త సముద్రాలను, లోకాలోక పర్వతాన్ని, మేరు పర్వతాన్ని భ్రాంతిన వలె చుట్టి తిరుగుచుండను. శతశృంగ పర్వత పార్శ్వాన, జంబూ ద్వీపాన, భారత వర్షాన, నిర్జన ప్రదేశాల్లోనూ, అక్షయవటం గల గయాక్షేత్రాన, గంగా తీరాన, ఇతర నదీ తీరములందు ఆమెను పట్టుకొని సతీ సాధ్వి అని పలుకుతూ గొంతెత్తి ఏడ్చెను. ఆ నేత్రాల నుండి స్రవించిన జలంతో ఒక సరస్సు ఏర్పడెను. ఆ నేత్ర సరస్సు మునులకు తపస్సు చేయి స్థానం. ఆ మనోహరమైన పుణ్యతీర్థం 2 యోజనాల విస్తీర్ణం కలది. ఓ హిమవంతుడా, అందులో స్నానమాడిన నరులకు 100 జన్మల్లో చేసిన పాపం కేవల స్నానంతోనే నశించి పునర్జన్మ లేకుండా ఆగును. మానవ దేహం త్యజించి హరిస్థానం చేరబోదరు. అట్టి సరస్సు వద్ద శంకరుడు దుఃఖించి మరలా భూమండలాన భ్రమించను. మహాయోగి అయిన పరమేశ్వరుడు ఇట్లు నిండుగా 1 సంవత్సర కాలం విరహాతురమైన మనసుతో తిరుగుతుండగా ఓ పర్వతరాజు అతడు మోసుకొని పోతున్న సతీ శరీరం యొక్క అంగాలు ప్రత్యంగాలు ఊడిపోయి ఎక్కడెక్కడ పడినో ఆ ప్రదేశాలు సిద్ధపీఠంలయ్యను. ఆ స్థానములు నరులకు వాంఛలు తీర్చినవి. ఇక మిగిలిన అంగములకు మహాదేవుడు అగ్ని సంస్కారం చేసి ఎముకలను ఒక మాలగా నిర్మింపచేసి కంఠమును అలంకారంగా ధరించెను. భక్తితో ఎల్లప్పుడూ ఆ భస్మాన్ని శరీరాన పులుముకొనెను. సతీ ప్రాణేశ్వరి అని పలుకుతో మరలా మూర్ఛిలెను. కృష్ణ పరమాత్మ నుండి ఆవిర్భవించిన అతడు పరబ్రహ్మను తన్ను కూడా మరచెను. ఆత్మారాముడు, పూర్ణకాముడు విరహజ్వరం వల్ల ఏ చేష్టల్లో లేనివాడయ్యను. ఇట్లు తిరిగి కైలాస పర్వత సమీపాన వటవృక్ష మూలాన పడుకొని ఉండగా ఆశ్చర్యపడి దేవతలందరూ చేరవచ్చరి. భగవంతుడైన నారాయణుడు లక్ష్మీదేవి చేత పూజించబడిన పాదపద్మాలు కలవాడు, రత్నాభరణాల ప్రకాశంతో వెలుగుతున్న శ్రేష్ఠుడు, పీతాంబరధారి, చతుర్భుజాలు కలవాడు, చిరునవ్వుతో ప్రసన్నంగా ఉన్న ముఖమండలం కలవాడు, వనమాలాన పుష్పహారంతో అలంకరించబడ్డవాడు, తన పార్షదులతో కూడి రత్నాలంకృతమైన రథంపై ఎక్కి చేరవచ్చెను. అట్లే బ్రహ్మయు, ఆదిశేషుడు, ధర్మదేవతయు, దేవతలు, మహర్షులందరూ చేరవచ్చి ఆ శివసభలో
లక్ష్మీనాథునికి నమస్కరించిరి. జ్ఞానులకు ప్రభు అయిన శ్రీహరి జ్ఞానులకు గురువై ఏడుస్తూ మూర్ఛిల్లి ఉన్న శంకరుని తన వక్షస్థలాన్ని చేర్చుకుని ఇట్లు బోధించెను. ఓ స్వాత్మారాముడా, ఆత్మయందే రమించువాడా, మేల్కొనుము, నా మాటను వినుము. దుఃఖమును శోకమును ఖండించి వేయినట్టు హితమైన ఆధ్యాత్మసారం వినుము. సర్వజ్ఞుడవు, బ్రహ్మలకు శాసకుడవు, జ్ఞాననిధివి, అన్ని ఆధ్యాత్మ విద్యలకు బీజమైన వాడవు అయినను నీకు బోధ చేస్తున్నాను. ప్రాణ సంకట పరిస్థితిలో పామరుడు కూడా పండితునికి బోధించుటకు సమర్థుడే. ప్రతి వ్యక్తికి వేరొక వ్యక్తి ఒకరికొకరు బోధించుకున్న వ్యవహారం జనుల్లో ఉన్నది. సమస్త సుఖదుఖాలకు మాయను ఆశ్రయించి ఉన్న గుణాలే కారణమవుతున్నాయి. విష్ణుమాయ మిక్కిలి బలం కలది. అది గుణములతో కలిసి మిక్కిలి బాధిస్తున్నది. ఓ ఈశ్వర, దుర్దినం సంభవించినప్పుడు వ్యతిరేక కాలంలో దుఃఖము, శోకము, భయము ఏర్పడుతున్నాయి. అది గడిచిపోయి సుదినం రాగానే అప్పుడు హర్షం, ఐశ్వర్యం, దర్పం వృద్ధి పొందుతున్నాయి. విద్వాంసులు వీటిని అన్నింటినీ స్వప్నాలుగా లెక్కిస్తున్నారు. ఓ సనాతనుడా, జ్ఞానానికి బీజమైన వాడా, మహాదేవ, జ్ఞానం పొందము, నీలో మెలకువను పొందము, నీకు శుభమగుగాక. నీవు సతీదేవుని ముందు పొందగలవు, అది నిశ్చయం. జలమెప్పుడునూ చల్లనిదే, అగ్ని దహించి వేయి శక్తి విడవదు. తేజస్సు సూర్యుని, భూమి గంధాన్ని విడవనట్లే నిన్ను సతీదేవి విడవదు అని చెప్పిన ఆ మాటలు విని కన్నులు తెరిచి హరిని వినుమనుచు త్రినేత్రుడు పలికెను. తేజస్వరూపుడు వరకు నీవెవరు, నీ సమీపాన ఉన్న వీరెవరు, నీ నామమేమి, వీరి నామాలేమి, సతి ఎవరు, నేనెవడు, ఈ మాటలు పలుకుచున్న నీవెవడు, ఈ కింకర్లు ఎక్కడి నుండి వచ్చిరి, నీవెక్కడికి వెళ్తున్నావు, నేనెక్కడికి వెళ్తున్నాను, వీరెక్కడికి పోదురు చెప్పుము అని శివుడు అంటుండగా విని శ్రీహరి తన గణములతో పాటు రోధించెను. ఓ పర్వతుడా, తన కన్నీటితో తన వలె దుఃఖిస్తున్న త్రినేత్రుని శ్రీహరి తడిపెను. హరిహరుల నేత్రజలం పడటం వల్ల అక్కడ లోకాలను పావనం చేయనట్టి తీర్థం గల పుణ్య సరస్సు ఒకటి భారత ఖండంలో అస్తగిరికి పడమట అక్షయవట సమీపాన ఏర్పడెను. ఆ స్థలం తపస్సు చేయవారి తపస్సులకు ముక్తి బీజం. మరలా శ్రీహరి హరునికి ఆధ్యాత్మ విద్యను వినునట్టి సర్వదేవతలకు నిష్ఠా బ్రహ్మచారులైన మునులకు చెప్పన ఆరంభించను. ఓ శంకర, జ్ఞానానందాలు కల సనాతనుడా, జ్ఞాననిధి, పరాత్పర, నీవు దుఃఖం వల్ల జ్ఞానం మర్చిపోతివి. ప్రకృతిలోని సర్వజీవులకు ప్రతి జన్మయందు మాటిమాటికి సుదినం దుర్దినం అన్నవి ఏర్పడుతూనే ఉన్నవి. ఆ సుదిన దుర్దినాలే సుఖ దుఃఖాలకు బీజములవుతున్నవి. సుఖం వల్ల హర్షం, దర్పము, శౌర్యము, మిక్కిలి మదము, రాగము, ఆశ్చర్యము, కామము, విద్వేషము నిరంతరం ఏర్పడుతున్నాయి. ఇక దుఃఖం వల్ల శోకం, భావతీవ్రత, భయం అన్నవి నిత్యం ఏర్పడుతున్నాయి. ఓ మహేశ్వర, వీటికి బీజమైనది నశింపచేయబడినప్పుడు ఆ భావాలన్నీ చంపబడుతున్నాయి. అట్టి బీజభూతములైన సుదిన దుర్దినాలు సర్వవిధ కర్మల నుండి ఉద్భవించును. ఆ కర్మల వల్లనే శుభాశుభాలు కలుగుతున్నవి కనుక కర్మ తపస్సు చేత సాధింపదగినది. ఆ తపస్సు స్వభావం చేత సాధ్యం. స్వభావము అభ్యాసం వల్ల ఏర్పడను. ఈ అభ్యాసం సంసర్గం చేత సాధింపదగినది. సంసర్గం పుణ్యం మూలాన ఏర్పడను. అట్టి పుణ్యానికి మూలం మనసు. ఆ మనసే చంచలమైనప్పుడు పాపమునకు మూలం. ఓ శంభు, సర్వేంద్రియాలు ముందు నడుచుచుండగా మనసు వ్యవహరించును. ఆ మనసు నా అంశమే, అన్నింటికీ జనకుడును నేను. చిత్తమునకు ఈ బ్రహ్మ అధిపతి. ఓ శంభు, పరబ్రహ్మం ఒక్కటియే. సత్వరజస్తమో గుణ భేదాలను బట్టి ఎల్లప్పుడూ మూర్తి భేదాలు ఏర్పడతాయి. ఆ బ్రహ్మమే శివమై సగుణ నిర్గుణాలైన వివిధ వస్తువులు అగును. మాయను ఆశ్రయించి ఉన్న బ్రహ్మ సగుణం, మాయకు అతీతంగా ఉన్న బ్రహ్మ నిర్గుణం. నిర్గుణమైన బ్రహ్మమే ఇచ్ఛాశక్తితో కూడి స్వేచ్ఛామయుడు కనుక మార్పు పొందుతున్నాడు. ఇచ్ఛాశక్తి అన్నది ప్రకృతియే, అది నిత్య, సర్వమును జనింపచేయున్నది. కొందరు సనాతనమై జ్యోతి రూపమైన బ్రహ్మము ప్రకృతి ఒక్కటే అంటారు. కొందరు ప్రకృతి పూర్వకమైన బ్రహ్మమును ద్వివిధంగా చెబుతారు. వినము, మాయా పురుషుల కంటే శ్రేష్టంగా ఒకే బ్రహ్మమును ఎవరు చెబుతున్నారో ఆ అవికారి బ్రహ్మం నుండి ఆ ఇద్దరు ఏర్పడుతున్నందున ఆ బ్రహ్మమే సర్వమునకు మూలం. ఆ ఒక్కటి అయిన పరబ్రహ్మ తన ఇచ్ఛ చేత రెండు విధములగుచున్నది. ఇచ్ఛాశక్తి అయితే ప్రకృతియే, ఆమె సర్వశక్తులను కనున్నది. సగుణ బ్రహ్మం కొంత అశక్తుడైన సర్వమునకు ఆధారం. సనాతనం సర్వసాక్షి అయి ఆ సర్వేశ్వరుడు ఫలదాతయే అంతటా ఉన్నాడు. వికారం పొందిన బ్రహ్మ శరీరం నిత్యం ప్రాకృతమని రెండు విధాలు. నిత్యము నాశం లేనిది, ప్రాకృతం నశించు స్వభావం కలది. ఓయి, నీవును నేను ఉన్నామే, మన ఇద్దరికి నిత్య విగ్రహాల మన అంశభూతులు ఎవరున్నారో వారు ప్రాకృతులు కనుక నష్ట విగ్రహాలు. వారు నా అంశగల విష్ణు రూపులు, నీ అంశగల ఏకాదశ రుద్రాదులు.
ఓ శంభు, నాకు కూడా ఇట్లే ద్విభుజము చతుర్భుజము అనే రూపం 2 విధాలుగా ఉన్నది. వైకుంఠ లోకంలో లక్ష్మీదేవితో పార్షదులతో కూడి చతుర్భుజుడుగా, గోలోకంలో గోపీగణములతో రాధాదేవితో కూడి ద్విభుజుడుగా, ఆ మతంలో ఇట్లా 2 ప్రధానమైనవిగా నా రూపం ద్వివిధమని చెబుతారు. పరమపురుషుడు సదా నిత్యుడు, సృష్టికి ఈశ్వరైన ప్రకృతియు నిత్యురాలే. ఎల్లప్పుడూ ఆ ఇద్దరు గాఢంగా సంశ్లేషించి ఉండి సమస్త ప్రాణికోటికి తల్లిదండ్రులైరి. శరీరాలు ధరించి శరీరాలు లేక కూడా తమ ఇచ్ఛానుసారం సర్వరూపంలో గలవారై ఉన్నందున ఆ పురుషులకు అట్లే ప్రకృతికి ఎల్లప్పుడూ ప్రాధాన్యం కలదు. ఓ శంభు, నీవు సతీదేవుని కోరుచుంటివేని ప్రకృతి యొక్క స్తోత్రం చేయము. ఆ స్తోత్రం ఇంతకు ముందే దూర్వాసమునికి నీవిచ్చావు. అది కాన్వశాఖ ఎందు చెప్పబడ్డ దివ్యస్తవం. దానితో జగత్తును కన్న ప్రకృతిని భజింపుము. శివ, నా ఆశీస్సుతో నీకు శోకం నశించి శుభమగాక. నీ మూర్ఛకు ప్రాణముల ఆపదకు మూలమైన స్త్రీ విరహ జ్వరం నీ నుండి దూరంగా పోవుగాక. ఇట్లు శివునితో పలికి లక్ష్మీనాథుడు సంభాషణ ముగించను. అప్పుడు మహేశ్వరుడు స్నానమునర్చి భక్తితో శ్రీకృష్ణునికి బ్రహ్మకు నమస్కరించి భక్తితో పులకరించిన శరీరం కలవాడి హస్తములను నమస్కార ముద్రగా చేసి ప్రకృతి స్థవనం చేయుట ఆరంభించెను. మహేశ్వరుడు ఇట్లు పలికెను: అంతటా వ్యాపించే స్వరూపం గలదానా, బ్రహ్మపత్ని వగు సరస్వతి సనాతని, నన్ను అనుగ్రహించుము. పరమాత్మ స్వరూపిణి, పరమానందమునకు రూపమైన దానా, ఓ భద్ర, భద్రములిచ్చదానా, దుర్గా, ఆటంకాలు నశింపచేయుదానా, శత్రుదుర్గాలను భగ్నం చేయుదానా, సంసార సముద్రమును తరింపచేయుటకు నామరూపం పొందిన ప్రాచీనురాలా, నన్ను అనుగ్రహించుము. సర్వేసి, సృష్టి సర్వస్వం నీ రూపమైన దానా, సర్వమునకు బీజభూతురాలా, సర్వులకు ఆధారమైన దానా, సర్వ విద్యామూర్తి, జయమిచ్చ దానా, నన్ను అనుగ్రహించము. సర్వమంగళ ద్రవ్యంలో నీ రూపమైన దానా, సర్వమంగళములు ఇచ్చదానా, సర్వమంగళ సమస్త మంగళములకు ఆధారభూమి, అనుగ్రహించము. నిద్రాదేవి, జాడ్యమూర్తి, క్షమాదేవి, శ్రద్ధాదేవి, తుష్టి పుష్టి రూపిణి, లజ్జాదేవి, మేధాదేవి, బుద్ధిరూప, భక్తుల యందు వాత్సల్యం గలదానా, అనుగ్రహించము. వేదరూప, వేదదాత్రి, వేదమూలమ, వేదాంగముల రూపమైన దానా, వేదమాత, నన్ను అనుగ్రహించము. దయాదేవి, జయమూర్తి, మహామాయ, జగదంబ, శాంతి రూప, సర్వజీవుల యందు ఆకలి దప్పులే స్వరూపమైన తల్లి, నాకు ప్రసన్నురాలవు కమ్ము. నారాయణుని ఒడిలో లక్ష్మిగా, బ్రహ్మ వక్షస్థలమందు సరస్వతిగా, నా ఒడిలో మహామాయగా ఉన్న విష్ణుమాయ నాయందు అనుగ్రహం చూపుము. కాలం యొక్క అత్యల్పాంశములైన కళాకాష్ఠలు, వ్యక్తాంశములైన దివారాత్రముల స్వరూపములైన దానా, ఋతువులు మొదలగు కాల పరిణామం ఇచ్చదానా, దేవి దీనులయందు దయగలదానా, అనుగ్రహించము. సర్వశక్తి గుణములకు మూలమైన దానా, కృష్ణుని వక్షస్థలాన ఉన్న రాధాదేవి, కృష్ణునికి ప్రాణాల కంటే అధిక ప్రియమైన దానా, భద్ర, కృష్ణ పూజిత, అనుగ్రహించము. కీర్తి రూపిణి, కీర్తులకు మూలాధారమా, కీర్తినిచ్చదానా, సర్వదేవీ స్వరూపాలు ధరించదానా, స్త్రీ రూప నిర్మాణ దేవత, నీ కళల్లోని 16వ భాగము సమస్త స్త్రీ రూపాలు ధరించదానా, నన్ను అనుగ్రహించము. సర్వసంపదలు స్వరూపమై సర్వసంపదలిచ్చు శుభమూర్తి, సర్వసంపదలకు మూలమై పరమానందానికి రూపమైన దానా, అనుగ్రహించము. కీర్తిమంతుల చేత పూజించబడ్డ తల్లి, యశస్సులకు నిధి అయిన దానా, అనుగ్రహించము. సర్వజగములకు ఆధారభూతురాల, రత్నములకు ఆధారమైన వసుంధర, చరాచర స్వరూపిణి, ఆలస్యం చెయ్యక నన్ను అనుగ్రహించము. యోగీశ్వరి, యోగస్వరూపిణి, యోగమూలమ్మ, యోగశక్తి ధాత్రి, యోగములకు అధిష్టాన దేవత, దేవీ గణములకు నాయకురాల, సిద్ధయోగిని, సర్వసిద్ధుల రూపమైన దాన, అనిమాది సర్వసిద్ధిదాయిని, సర్వసిద్ధులకు మూలమైన తల్లి, సిద్ధేశ్వరి, నన్ను అనుగ్రహించుము. ఓ మహేశ్వరి, సర్వశాస్త్రముల వ్యాఖ్యానంలో మతభేదాలు ఏర్పడగా తత్వశాస్త్రమందే జ్ఞానం చెప్పబడిందో ఆ ఈ సర్వమును క్షమించుమా. కొందరు ప్రకృతికి ప్రాధాన్యాన్ని, మరికొందరు పురుషునికి ప్రాధాన్యం చెబుతారు. ఈ 2 మతములు ఏర్పడగా పండితులు ఆ స్థితిని వ్యాఖ్యానించడంలోని భేదంగా తెలుసుకొండ్రి. పూర్వం మహావిష్ణువు యొక్క నాభియందు ఉన్న కమలోద్భవని మధుకైటభులనే మహాదైత్యులు చంపుటకు సిద్ధపడగా అది చూసి బ్రహ్మ రక్షించమని స్తుతి చేయుచుండగా ఆ 2 దైత్యుల్ని వినాశనం చేయుటకు గోవిందునికి బోధ చేసెను. అప్పుడు నారాయణుడు నీ భక్తి కారణంగా ఆ మహాసురులను సంహరించెను. నీతో కూడి అతడు సర్వేశ్వరుడైనాడు. నీతో కూడి లేనప్పుడు అతడు అనీసుడు. పూర్వం త్రిపురాసురులతో యుద్ధం చేస్తూ నేను ఆకాశం నుండి కింద పడగా ఓ సురేశ్వరి, విష్ణువుతో కూడి ఉన్న నీ చేత రక్షించబడ్డాను. ఓ ఈశ్వరాల,
ఈశ్వరాల విరహాగ్నితో మిక్కిలి కాల్చబడ్డ నన్ను ఇప్పుడు రక్షించము. నీ స్వరూప దర్శనం మన పుణ్యం చేత ఓ పరమేశ్వరి నన్ను కొనవలసింది. ఇట్లు పలికి ఆగిపోయిన శివుడి రత్నసార రథం మీద శతభుజాలతో ఆకాశమందున్న ఆ దేవిని సంతోషంతో దర్శించను. కరిగించిన బంగారం వంటి కాంతిలో రత్నాభరణ భూషితురాలై చిరునవ్వుతో ప్రసన్నంగా ఉన్న ముఖం కలదై ఉన్న ఆ జగన్మాతను సతీదేవిని చూసి శివుడు విరహాశక్తితో త్వరగా మరలా స్తుతించను. ఏడుస్తూ ఎడబాటు వల్ల కలిగిన దుఃఖాన్ని నివేదించను. తన శరీరమందరి అస్థిమాలను అలంకారంగా పులుముకున్న భస్మాన్ని చూపించను. అనేకంగా తన దోష పరిహార వాక్యాలు చెప్పి ఆ సుందరిని సంతోషపరచను. నారాయణుడు, బ్రహ్మ, ధర్మదేవత, శేషుడు, దేవదృషులు, ఈశ్వరి శివుని రక్షింపమని పలికి ఆ సనాతనిని స్తుతించిరి. వారి స్తోత్రంతో సంతృష్టి పొంది ఆమె వెంటనే తన ప్రాణేశుడైన శంకరుని గురించి ఆ ప్రాణవల్లభ కృపతో ఇట్లా పలికెను. ఓ మహాదేవ, నాకు ప్రాణం కంటే అధిక ప్రియమైన దాన స్థిరుడవ కమ్ము. యోగీశుడవగు నీకు నాకు జన్మజన్మలకు ఆత్మవు, నా భర్తవు. పర్వతరాజు యొక్క పత్ని యందు నేను జన్మించి నీకు భార్య నగదును. నీవిక విరహజ్వరం వదలము. ఇట్లు శివుని ఓదార్చి ఆమె అంతర్ధానమయ్యను. సిగ్గుతో తన మెడను వంచుకున్న శివుని దేవతలు ఓదార్చి వెడలిపోయిరి. శివుడు విరహజ్వరం వదిలిపెట్టి వెంటనే తన గణాలతో పాటు నర్తనం చేసి హర్షం పొందిన మనసుతో కైలాసం వెళ్ళను. శివకృతమైన ఈ ప్రకృతి స్తోత్రాన్ని పఠించిన నరుడు జన్మజన్మలకు భార్యావియోగం పొందకుండా ఉండను. ఇహలోకంలో ధర్మార్థ కామ పురుషార్థ సుఖాలను అనుభవించి మోక్షం పొంది శివలోకం చేరును. ఇందు సంశయం లేదు. ఓం శాంతి శాంతి శాంతి.